బౌలింగ్ నువ్వే వేస్తావా? బౌలింగ్ మాత్రం నాదే. సరేరా, ఫస్ట్ బ్యాటింగ్ కోసం నెంబర్లు వేసుకున్నావు. ఇదివరకా బాలాజీ మంగే, ఇదివరకా నాకే, ఇదివరకా అమ్మకే, అత్తకే, కావ్యకి, శిష్యకి, మధుగాడికి. ఓకే. ఫస్ట్ బ్యాటింగ్ నాదే కాబట్టి అందరూ ఫీల్డింగ్ వచ్చేయండి. మావా ఏం బాలయ్యా రే, నువ్వు ఆడరా. నేను కూడా వస్తా ఆటలకి. ఏం ఆపలకి అమ్మతో భయపడతారు? ఏం పెద్ద తోప క్రికెట్ లా పిల్ల నాకన్నానా? బావా దాని ఆట గురించి నీకు తెలీదు. నేను మొన్న చూసి ఆశ్చర్యపోయినా. ప్రశాంతంగా ఆడుకుని ఆపలేదు మామా. ఆపల ఆటలు పెట్టుకున్నావు అనుకో, నీకు దెమ్మ తిరిగిపోతాను. కార్తీక ఆడితే వచ్చేద్దాను మామా. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి మీరా? నాలాగా అసలు సిక్స్లు కొట్టగలుగుతుందా? నాలాగా ఫోర్లు కొట్టగలుగుతుందా? నాలాగా కీపింగ్ చేయగలుగుతుందా? నాలాగా బౌలింగ్ చేయగలుగుతుందా? నేను రావడం లేదు కానీ మీరే ఆడుకోండి. ఈ క్రికెట్ లెజెండ్ తో ఆడాలంటే ఒక అదృష్టం ఉండాలి. పోవయ్యా. అయితే ఫస్ట్ బౌలింగ్ నేను చేస్తా. ఈ రోజు నేను కొట్టే సిక్స్లకి నీకు దిమ్మ తిరిగిపోతుంది చూడు మ్యా. ఏ ఫీల్డర్స్ నువ్వు వచ్చారుగా. ఓయ్ నువ్వు ముందుకుంటా. ఏ మిగిలిన వాళ్ళంతా రౌండ్ అప్. ఫస్ట్ బాల్ వేస్తా, కొట్రా నా బట్ట. ఇదే ఫీల్డింగ్ ఇదా? ఈ బౌలర్ రూల్ అంతేరా. ఏ మ్యాచ్ ఓడిపోయినా అప్పుకో. ఈ లెజెండ్ ఓడిపోవడమా? ఏ కాస్కోరా. ఈ అవుట్ ని మీరందరూ సమర్థిస్తున్నారా? ఒరే సమర్థించకపోతే ఇక్కడి నుంచి గంగమ్మ గుడి దాకా ఊరంతా దొల్లాడి దొల్లాడి ఆడేసాదా? ఊర్లో వాళ్ళందరి దగ్గర పరువు తీసది. సరే సరే, నేను అవుట్. ఇప్పుడు నేను బౌలింగ్ చేస్తాను, నువ్వు ఎట్టాడుతావు ఆడు మ్యా. కానీ ఒక్క బాల్ తోని క్లీన్ బౌల్ చేసేస్తాను చూడు. ఫీల్డింగ్స్ అందరూ ఏడా, వికెట్ లేడా? నేను అవుట్ అయ్యే వరకు బాల్ వేస్తానే ఉండాలి నా బట్ట. ఏం మొండాట ఆడుతున్నావా? చిన్న బిడ్డని ఆటలో మోసం చేయన్నాడా? ఉండు మే తెల్ల, క్యాచ్ బట్టే అవుట్ చేయనా నిన్న. ఉండో ఆవిడ మ్యాచ్ చూద్దామా. బాల్ నుంచి మళ్ళీ బౌలింగ్ అయ్యి. ఇదే వాట్ మ్యా? ఇది కార్తీక ఆట. నేను అవుట్ అయ్యే వరకు నువ్వు బౌలింగ్ చేస్తానే ఉండాలా. ఈ ఆడికి నేను రాను బొమ్మ. తెల్లా నుంచి సాయంత్రం వరకు ఏపిస్తానే ఉంటావు బౌలింగ్. బౌలింగ్ చేస్తావా ఊరంతా బిలమ్మంటావా? అదిరిపోలా